ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరొచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యానికి వెళ్ళక ముందు గత వారంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పి ముందుకు సాగుతాను. ప్రతిరోజు నా భార్య స్కూల్కి స్కూటీలో వెళ్ళింది. పోయిన వారంలో బాగా వర్షాలు పడ్డాయి కదా, ఒకచోట నీళ్ళు ఎక్కువ ఉన్నాయని ఆ నీళ్ళల్లో వెళ్ళడానికి నా భార్య భయపడి స్కూటీ అక్కడ పెట్టి ఆమె స్కూల్కి వెళ్ళింది. ఆ స్కూటీ తేవడానికని నేను నడుచుకుంటూ వెళ్ళాను. కొంత దూరం వెళ్ళేసరికి ఒక వ్యక్తి బైక్ మీద వస్తూ ఉన్నాడు. నేను లిఫ్ట్ అడిగాను, ఎక్కించుకున్నాడు. వెనకాల కూర్చున్నాను. నా ముందు అతను ఉన్నాడు కాబట్టి తన తల మీద చూస్తే పూలు, అక్షింతలు అన్నీ తల మీద ఉన్నాయి. నేను ఉండబట్టలేక అడిగా, ఏంటండి ఇంత ఉదయాన్నే పెళ్ళికి వెళ్ళి వస్తున్నారా అని అన్నా. అని అంటే అతను అన్నాడు, పెళ్ళి కదండి గుడికి వెళ్ళి వస్తున్నాను అన్నాడు. ఓహో, అంటే గుళ్ళో శతకోపం పెడతారు, తర్వాత ఏదన్నా విభూది ఇస్తారు, అక్షింతలు కూడా వేస్తారా అని అడిగా. అని చెప్పాడు, 3 నామాలోనే ఆ దేవుళ్ళ దగ్గర అందరి దగ్గర ఉంటుందండి. విష్ణు అవతారాలకి సంబంధించి ఏదైతే దేవుళ్ళు ఉంటారో ఆ దేవుళ్ళకి నిత్య కళ్యాణమే కాబట్టి వెళ్ళిన వాళ్ళందరికీ అలాగే అక్షింతలు పూలు వేస్తారు. శివుడికి సంబంధించి విభూది ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. నేను ఇంకొకటి డౌట్ వచ్చింది. ఈ మధ్యకాలంలో సన్నటి తెల్ల గీతలు అండి ఇలా పెట్టుకుంటున్నారు, చెక్స్ లాగా వస్తాయి, అదేంటి అని అడిగా. అంటే అతను అన్నాడు, వాళ్ళు రాధా సత్సంగ్ వాళ్ళండి, అది ఇస్కాన్ వాళ్ళు అలా పెట్టుకుంటారు అని చెప్పుకుంటూ వచ్చి అతను అన్నాడు, ఇవన్నీ పట్టించుకోనండి, నేను నా వరకైతే ఉదయాన్నే లేచి స్నానం చేసి గుడికి పోయి రావటమే నేను చేసే పని, అవన్నీ నేను పట్టించుకోను, నాది నేను చూసుకుంటా అన్నాడు. అప్పుడు ఆలోచన చేశాను, వ్యక్తి మంచివాడు, ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగితే హెల్ప్ చేసే గుణం ఉంది, మంచి వ్యక్తే. మరి తను ఒక మతాన్ని అనుసరిస్తున్నాడు. అతనే కాకుండా అతను అనుసరించని వేరే మతాలు కూడా చాలా ఉన్నాయి. అతనే చెప్తున్నాడు కదా, వాళ్ళు వేరండి, వీళ్ళు వేరండి, ఈ నామాలు వాళ్ళు వేరు, ఆ దేవతలు వేరు, ఈ దేవతలు వేరు, ఎవరిది వాళ్ళు పాటిస్తారు అని చెప్పుకుంటూ వచ్చాడు కదా. సరే, భారతదేశము భిన్నత్వంలో ఏకత్వము. భారతదేశంలో అన్ని మతాలు ఉన్నాయి, చాలా మతాలు. మరి ఇంత భిన్నమైనటువంటిది ఈ మతాల్లో క్రైస్తవం ఉంది. మరి ఈ క్రైస్తవం యొక్క స్పెషాలిటీ ఏంటి? ఈరోజు మనం నేర్చుకునేపోయేటువంటి అంశంలో మనము మతాలన్నిట్లో అసలు ఈ క్రైస్తవ మతం యొక్క విశిష్టత ఏంటో కొంచెం నేర్చుకుందాం. మతాలన్నీ ఉన్నాయి, ఆ మతాలు ఏంటి, ఆ విషయాలన్నీ నేర్చుకుందాం. ఈరోజు మన అంశము మతాలన్నిట్లో క్రైస్తవం ఏంటి. ఇందులో మనం 3 భాగాలు నేర్చుకుంటాం, 3 భాగాలుగా మనం నేర్చుకుంటాము. ఇందులో అసలు మతం అంటే ఏంటి, రెండో మాట, ఈ మతాలన్నిటిలో అసలు క్రైస్తవ్యం లోకానికి ఏమి ఇస్తుంది, మూడో మాట, ఫలితం ఎలా ఉంటుంది. ఈ మతాలన్నీ ఏమైపోతాయి, ఎలాగ జరుగుతాయి, ఇట్లా ఏది రైటు ఏది రాంగు
మరి ఎలా తెలుస్తుంది? అందరూ ఎవరి మతాలు వాళ్ళు, నాది మతం గొప్పది, నా మతం గొప్పది అనుకుంటుంటారు కదా. సో దేవుని వాక్యం నేను చెప్పేటప్పుడు నన్ను నేను డిఫెండ్ చేసుకోవడానికి నేను ఆధారపడేది లేఖనాలు మాత్రమే. కాబట్టి బైబిల్ గ్రంథంలో నేటి పాఠ్య భాగాన్ని ఒకసారి చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఇది వేరే మతాలు కలిగినటువంటి అనేక విగ్రహాలు కలిగిన ఒక ప్రదేశంలో ఒక క్రైస్తవ సేవకుడు వెళ్ళి క్రైస్తవ యొక్క ప్రత్యేకత ఏంటో వివరించినటువంటి ఒక సందర్భం అది. అపోస్తుడైన పౌలు వెళ్ళి అనేక విగ్రహాలు కలిగినటువంటి ఒక ప్రదేశంలో దేవుని గురించినటువంటి ప్రత్యేకత ఏంటో వివరిస్తున్న సందర్భం అది. మీకు అర్థమైంటుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం నుండి నేను చదువుతున్నాను, ఆ మాటలు మీరు వినండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 16 నుంచి నేను చదువుతున్నాను, మీరు మీ బైబిల్ గ్రంథంలో పరిశీలన చేయండి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములలోనూ యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము నా సంత వీధులలో తనను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చను. ఎపిక్యూరీలలోనూ స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పేదేంటి అని చెప్పుకునిరి. అతడు యేసుని గురించి పునరుద్ధానం గురించి ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్ని దేవతలను ప్రచురించుచున్నాడు అని చెప్పుకునేది. అంతటా వారు అతన్ని వెంట పెట్టుకొని అరియోపగు అను సభ యొద్దకు తీసుకుని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకునవచ్చునా? కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపిస్తున్నావు కనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నాం అని చెప్పిరి. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులు ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలం గడుపుకొనుచుండువారు. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పిందేమనగా, ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తాన్ని దయచేయవాడు గనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని తన్ను వెదుకు నిమిత్తం నిర్ణయకాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవనికని దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెబుతున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వమును పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. మృతుల పునరుద్ధానం గురించి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, కొందరు దీని గురించి నీవు చెప్పేది ఇంకొకసారి వింటాం అని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి, వారిలో కొందరు ఉన్నారు అనే సంగతి చూస్తా ఉన్నాం. మతము ఏథెన్స్లో ఉన్నటువంటి అక్కడ అపోస్తలుడైనటువంటి ఆ పౌలు పరిశీలన చేసినప్పుడు
అక్కడున్న ప్రజలు చాలా భక్తి కలిగినటువంటి వారు. మీరు అతి దేవతా భక్తి కలిగిన వారై ఉన్నారు అని నాకు కనపడుతుంది అని అన్నాడు. భక్తి, చాలా భక్తి ఉంది. ఏథెన్స్ వారితో పోల్చుకుంటే మన దేశం ఏం తక్కువ కాదు. మన దేశంలో కూడా భక్తి చాలా ఎక్కువే. దేవుని పేరిట చెప్తే మన భారతదేశంలో ఏదైనా ఇవ్వడానికి, అసలు స్త్రీల విషయం ఆలోచన చేస్తే ఒక వెంట్రుక రాలిపోతే దువ్వెనతో దువ్వుకునేటప్పుడు ఆ దువ్వెనకు 4 వెంట్రుకలు ఊడి వస్తే అవో తలడిల్లిపోయే స్త్రీలు. మరి ఆ వెంట్రుకల్ని దేవుడికి ఇవ్వాలి అని కనుక అంటే పోయి గుండు కొట్టించుకొని వచ్చేస్తారు. దేవునికి అనగా దేవునికి ఇచ్చేటువంటి విషయాలు కానీ, దేవుని భక్తి చేసే విషయాలు కానీ ఎక్కువగా భక్తి కనిపిస్తుంది అనే మాటలు మనం చూస్తాం. కాబట్టి అసలు ఏంటి మతం, ఏంటి మతము అనేటువంటి దానికి ఏంటి విషయాలు ఆలోచన చేద్దాం కొంచెం. ఏంటి మతం, ఏంటి అసలు మతం అని అంటే ఒక మనిషి తనకన్నా అతీతమైనటువంటి ఒక శక్తిని వెతుకుతూ దానితో సంబంధం పెట్టుకోవడమే ఒక మతం. మీకు అర్థమైందా? మ్యాన్ అటెంప్ట్స్ హిమ్సెల్ఫ్ టు రిలేట్ సంథింగ్ హైయెస్ట్ పవర్, ఏదో ఒక అధికమైనటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏదో ఒక అతీత శక్తితో ఒక సంబంధాన్ని కలిగి ఆ సంబంధాన్ని కొనసాగించుకోవడమే మతం. ఇక ఏ మతం అన్నా కానీ, ఏ మతానికైనా దాని వెనకాల ఒక సుపీరియర్ పవర్ ఉంది. ఆ పవర్ని నేను సంబంధం కలిగి ఉండాలి. ఆ దేవుడు, లేకపోతే ఆ దేవత, అది జరిగేది. ఇది అందరి మనుషుల్లో ఉంది. భారతదేశంలో విపరీతంగా ఉంది మతం. ఇప్పుడు ఈ మతము ఇలాంటిది అన్నప్పుడు ఈ మతానికి సంబంధించి మనం చూస్తున్నాం కదా, మతము ఇలాంటి మతంలో అనేకమైనటువంటి డినామినేషన్లు ఉన్నాయి, బ్రాంచ్లు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి. ఏంటి? మానవుడు తనకు అతీతమైనటువంటి ఒక శక్తితో సంబంధం కలిగి ఉండాలి అనే ప్రయత్నంలో వచ్చింది మతం. అయితే ఆ ప్రయత్నాన్ని ఎక్స్పాండ్ చేయడానికి సంస్థలు వచ్చాయి. వేరు వారి యొక్క ఆ బాధ్యతలు నెరవేర్చేటువంటి పరిస్థితులు వచ్చారు. ప్రీస్ట్ అంటారు, పూజారులు ఉండొచ్చు. ఎందుకని వీళ్ళందరూ ఏదైతే ఒక సుపీరియర్ పవర్ ఉందో ఆ పవర్కి మమ్మల్ని కనెక్ట్ చేయడానికి మధ్యవర్తులుగా వచ్చేటువంటి వారు ఎవరైనా కావచ్చు. దైవ సేవకులు అని ఇక్కడ అంటున్నారు, వేరే చోట పూజారులు అంటారు, ఇంకో చోట ఇమాములు, మధ్యలో ఇలాంటి వారు ఉంటున్నారు. ఇప్పుడు ఈ మతాలన్నీ కూడా ఎలాగైనా మనుషులకు కనెక్ట్ అవుతున్నాయని అంటే ప్రజల యొక్క సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, క్రైసిస్ టైంలో ఇది అవసరమవుతుంది మనిషికి. ఉదాహరణకి పరీక్షకి వెళ్ళేటప్పుడు నేను బాగా పరీక్ష రాయాలా కాబట్టి నాకు ఒక సమ్ ఎక్స్ట్రా పవర్ కావాలని ప్రార్థన చేయించుకుంటావు కదా, అట్లానే మనిషి యొక్క క్రైసిస్ టైంలో, ఉదాహరణకి పుట్టుక సమయంలో, పెళ్లి సమయాల్లో, సాగు సమయాల్లో, ఇలాంటి వాటన్నిటిలో ముఖ్యమైన మనిషికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఈ దైవాల దగ్గరికి వెళ్తాడు. పుట్టినమ్మడే దేవుడు, పెళ్ళి ఆ మతపరమైనటువంటి ఆచారాల్లో పెళ్ళి, చావు ఆ మతపరమైన విషయాల్లో చావు. అనగా ఒక వ్యక్తి దేవుడు లేకుండా చచ్చిపోతాడు అని కనుక అంటే చాలా భయపడిపోయే పరిస్థితి. మీకు అర్థమవుతుందా? మతము మనిషి జీవితాల్లో ఎలాగన ఇన్వాల్వ్ అయిందో చూస్తూ ఉన్నాం. మతం అని అంటే ఇంకొక సంగతి చూస్తూ ఉన్నాం. అలాగన ఇప్పుడు ఈ మతం మనుషులతో ఎలాగన లిమిడిపోయింది అని అర్థం చేసుకుంటే ఇందులో 2 మనం ప్రశ్నలు వేయాలి. ఇంతకీ
వాట్ ఈస్ ద పవర్ బిహైండ్ దట్ యూనివర్స్? ఇంతకీ ఏదో పవర్ ఉంది, ఆ పవర్తో మనం కనెక్ట్ అవ్వాలా అని మతం ఉంది కదా. అయితే ఆ ఉన్నటువంటి పవర్ ఏంటి? ఆ పవర్తో ఈ మనుషులు ఎలా సంబంధాన్ని కలిగి ఉంటారు? ఈ 2 ప్రశ్నలు వేసుకోవాలి. ఆ యూనివర్స్లో ఉన్నటువంటి అతీతమైన శక్తి ఏంటి? అదే ఏదో శక్తి ఉంది కదా, అదే లేకపోతే అవే ఏవో శక్తి ఉన్నాయి, అవే లేకపోతే ఆ శక్తి ఆయన? 3 పదాలు మీకు చెప్పాను, మీరు మనసు పెట్టి ఆలోచన చేయాలి. అదే అన్నాను అంటే ఏదో ఒక శక్తి ఉంది, ఆ శక్తి మొత్తం మీద విశ్వాన్ని అంతా నడిపిస్తుంది, ఆ శక్తి నాకు కావాలి అనేటువంటిదా? బుద్ధులు ఉన్నారు, వాళ్ళకేం విగ్రహాలు లేవు, ఏం లేవు బుద్ధిజంలో. కానీ ఒక పవర్ ఉంది, విశ్వాన్ని నడిపించేటువంటి ఒక పవర్ ఉంది. ఆ పవర్ అదేంటో తెలీదు, మొత్తం మీద ఏదో సమ్ పవర్ ఉంది. ఆ పవర్ని మనం కలిగి ఉండాలని బుద్ధిజం వచ్చింది. ఎలాగనా? ఏదో ఒక శక్తిని నమ్మేటువంటి వారు కొంతమంది. అయితే చూడండి, మతాలు ఎలాగ ఉన్నాయో ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకోవాలా. 2 అవ్య అన్నాను. కొంతమంది ఇలా నమ్ముతారు కదా, బుద్ధులు ఎలాగనైతే ఒక శక్తిని నమ్ముతున్నారు, వాళ్ళకేం బొమ్మ లేదు, విగ్రహాలు లేవు, ఏమి లేవు, కానీ ఒక పవర్ ఉందని నమ్ముతున్నారు, దాన్ని రిలేట్ చేసుకుంటున్నారు. 2వ రకం సంబంధించి అవ్య అన్నాను. అవి అని అంటే మనుషులు కొంతమంది వాటిని నమ్ముతారు. వాటిని ఏమి? సూర్య భగవాన్, వరుణ దేవుడు, వానదేవుడు, నీరు దేవుడు, అగ్నిదేవుడు, నదులు, చెట్లు, పుట్ట, అవి వాటిల్లో ఏదో పవర్ ఉంది. ఈ రోజుల్లో ఎక్కువగా ఆవులు, మీకు అర్థమవుతుందా? వాటిల్లో ఏదో పవర్ ఉంది. అవే ఇప్పుడు నేను 2 ప్రశ్నలు వేసుకున్నాను. అందులో ప్రశ్న, వాట్ ఈస్ ద పవర్ బిహైండ్ దిస్ యూనివర్స్? ఏంటి అది? అసలు ఆ శక్తి ఏంటి? అదే ఏదో తెలియని శక్తి, లేకపోతే అవే ఉనికిలో ఉన్న కనపడుతున్నటువంటి అవే, లేకపోతే ఆయన, లేకపోతే ఎవరన్నా ఒక ఆయన ఉండి పురుషుడిగా ఒక ఆయన ఉండి ఆయన ఏమన్నా నడిపిస్తున్నాడా? ఏంటి యూనివర్స్ వెనకాల ఉన్నటువంటి ఆ పవర్ ఏంటి? ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఇప్పుడు మతాలన్నింటిలో ఏదో ఈ 3 ఏదో ఒకదానికి సంబంధించిన వారుగా ఉన్నారు కదా, అన్ని మతాలు భక్తి చేస్తూ ఉన్నాం కదా. సరే, ఈ 3 శక్తి అదే, లేకపోతే అవే, లేకపోతే ఆయన? వాటిని మనుషులు ఎలా రిలేట్ చేసుకోవాలని అంటే వేరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువ శాతం మంది ఏం చేస్తున్నారంటే, దేవునితో మనం కనెక్ట్ అవ్వాలి అని అంటే మనము మన శరీరాన్ని నియంత్రించుకోవాలి అని ఇందులో ఇంకా అనేకమైనటువంటి విషయాలు, ఉపవాసాలు మొదలుకొని రకరకాల కార్యక్రమం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే ఆ పవర్తో నేను రిలేట్ అవ్వాలి. ఎలా రిలేట్ అవ్వగలను? ఇలా అవ్వాలి, ఉపవాసం ఉండాలి, లేదా దీక్ష చేయాలి, లేకపోతే ఇంకా ముళ్ళ మీద వండుకోవాలి, లేకపోతే నాలుకని ఇలా కూర్చుకోవాలి. ఉన్నారు కదండి. ఎందుకు ఇలా చేస్తున్నాం? లేకపోతే సాధువుగా మారిపోవాలి, ఉన్నాయన్నీ వదిలిపెట్టి భిక్షాటన చేసి బ్రతకాలి. ఒక నెల రోజుల పాటు మనల్ని మనం నియంత్రించుకోవాలి, దాని కొరకు ఒక మాల వేసుకోవాలి. సో దేవునితో కనెక్ట్ అవ్వడానికి ఏం చేయాలి అని అంటే ఇలాగన చేస్తా ఉన్నాం. ఇందులో నుండి వచ్చిందే యోగా ఎందుకు చేయాలి? చాలామంది ఇది ఫిజికల్ విషయాలే అంటున్నారు, కానీ యోగాని దీని వెనకాల మతపరమైనటువంటి లింక్ ఉంది అసలు యోగాకి. ఆ పవర్ని ఎలాగన మనము రిలేట్ చేసుకోవాలి అనే ప్రయత్నాలు చేస్తున్నటువంటివి ఇవన్నీ.
శరీరాన్ని నియంత్రించుకోవాలి అని కొంతమంది మనము ధ్యానం చేసి ఆ దేవునితో కనెక్ట్ అవ్వచ్చు అని కొంతమంది చేసే ప్రయత్నాలు, ఇంకొంతమంది స్పిరిచువల్గా ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మలు, దయ్యాలు, మంత్రాలు ఇలాంటివన్నీ చేస్తే ఆ దేవునితో మనం కనెక్ట్ అవుతాం అని లోకంలో ఉన్న మతాలన్నీ వాటి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మతం ఎక్కడ లేదో చెప్పండి, ప్రపంచంలో ఎక్కడ లేదో చెప్పండి మీరు, ఎక్కడ లేదు? ఈవెన్ కమ్యూనిస్టులకు మతం లేదని మీరు అనొచ్చు, కానీ కమ్యూనిస్టులు కూడా వారి వెనకాల ఉన్నటువంటి అధికారం ఉందే, అధికారులు, వారి నాయకులు, వారి పవర్ని బేస్ చేసుకొని మేము ఇలాగ ఉండాలి అనేది కూడా ఒక విధమైన మతం లాగానే ఉంటుంది. మతం అంటే ఏమంటున్నాను, మనకు అతీతమైనటువంటి ఒక పవర్ తోటి మనము ఒక కనెక్షన్ కలిగి ఉండటము మతము. దాని కొరకు వేరు రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది అది శక్తి అనుకుంటున్నారు, కొంతమంది అవి అనుకొని వాటికి దైవత్వాన్ని ఇస్తున్నారు, ఇంకొంతమంది ఆయన అనుకుంటున్నారు. ప్రపంచం అంతా కూడా మతముతో వ్యాపించి ఉంది. అందుకే ఇప్పుడు మీతో ఉన్నాను కదా, ఎక్కడ లేదో మతం చెప్పండి. మరి ఈ విధంగా మతాన్ని మనిషి అనుసరిస్తున్నప్పుడు ఆ మనిషి సక్సెస్ అవ్వాలి కదా, సక్సెస్ అయిపోవాలి కదా. మరి రైటేనా? ఆ విధంగా దేవుడు ఆ విధంగా మనుషులతో చేసేటువంటి ప్రయత్నాలు, ఇన్ని రకాల ప్రయత్నాలు. నేను మాట్లాడిన ఆ వ్యక్తి అన్నాడు, నేనైతే ఇది చేస్తాను, వాళ్ళైతే అది చేస్తారు, వీళ్ళైతే ఇది చేస్తారు, వేరు రకాలుగా చెప్పారు కదా. అన్నీ కరెక్టేనా? లేదు. వీటిలో కొన్ని కరెక్టా, లేకపోతే ఇవన్నీ తప్ప, లేకపోతే కొన్ని తప్పు అయినాయా? అసలు ఏంటి? మనుషులను చూస్తే ఏదో ఒక రీతిగా, ఆఖరికి కొండల్లో వెళ్ళేటువంటి మనుషులు కూడా వారు కూడా ఏదో భక్తి చేస్తుంటారుగా. వాడికి చదువు లేదు, నాగరికత లేదు, ఏం లేదు, వాళ్ళకు కూడా ఏదో ఒక దైవ భయం. దేవుడు మనలాగా నాగరికత లేకపోవచ్చు, కానీ అరణ్యాల్లో ఉండే వాళ్ళకు కూడా దైవభక్తి ఉంది కదా. మరి వీటన్నిటిలో ఏది రైట్? అన్నీ రైటేనా? అన్ని కాలువలు సముద్రానికి వెళ్ళిపోతాయి అన్నట్టు మతాలన్నీ కూడా స్వర్గానికే తీసుకెళ్తాయా? నిజమేనా? మరి అన్ని మతాలు కరెక్టే అయినప్పుడు అందరూ వారి విధానాల్లో ఏదో ఒక రీతిగా భక్తి చేస్తున్నప్పుడు, అందరూ గమ్యానికి చేరుకునేటప్పుడు క్రైస్తవులు మిషనరీలను వేరే దేశాలకు పంపి యేసుక్రీస్తు గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆల్రెడీ వాళ్ళు మతంలో ఉన్నారు కదా. మతం అని అంటే దేవునితో సంబంధాన్ని పెట్టుకోవడమే. వాళ్ళ ప్రయత్నాలు ఏవేవో చేస్తున్నారు, అన్నీ మంచియే, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ రైటే అనుకుంటే వీళ్ళు ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి? మిషనరీలు వేరు దేశాల నుండి సమస్తాన్ని వదులుకొని మనుషులని, ధనాన్ని, ఫండ్స్ని పోగు చేసుకొని వచ్చి వారి జీవితాలని వేరే దేశాల్లో అర్పించడం అంత అవసరం ఏంటి? మతం అంటే ఏంటో అర్థమైంది కదా. లోకంలో ఉన్న మతాలన్నీ ఎలాగున ప్రయత్నాలు చేస్తున్నాయి అర్థమైంది కదా. అయితే వీటిల్లో ఏది రైట్? మరి ఏది రైట్? ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. మరి క్రిస్టియానిటీ అవసరం ఏంటి? వాళ్ళు మిషనరీలు వచ్చి వారికి ఉన్నటువంటి డబ్బుని, వారికి ఉన్నటువంటి ఆ ఫండ్స్ అన్ని సేకరించుకొని వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ సువార్త చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి? అయ్యా మీ మతం ఇది కాదు, ఇది. ఇప్పుడు మనం అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో మనం చదివిన విధంగా ఆల్రెడీ వాళ్ళకి చాలా విగ్రహాలు ఉన్నాయి.
వారు విగ్రహాలన్నీ ఏ అవసరమైతే ఆ అవసరానికి సంబంధించిన ఒక దేవతని ఒక దేవుని భక్తి చేస్తున్నారు. తెలివి అవసరమైతే ఒక దేవుడు, డబ్బు అవసరమైతే ఒక దేవుడు, ఆరోగ్యం అవసరమైతే మరో దేవుడు, ఇలాగన అనేకం ఉన్నాయి. పైగా ఇవన్నీ కాకుండా ఏదో ఒక తెలియని ప్రాబ్లం ఏదన్నా వచ్చిందనుకోండి, ఏదన్నా కానీ అలాంటి ప్రాబ్లం అయితే ఒక దేవుణ్ణి పెడదామని ఒక బలిపీఠం కట్టి దానికి తెలియబడని దేవునికి అని దానికి పేరు పెట్టారు. అదే కదా మనం చదివింది. దానికి కూడా భక్తి చేస్తున్నారు. ఇప్పుడు పౌలు వచ్చి చెప్తున్నాడు, అయ్యా మీరు అన్నీ చేస్తున్నారు కానీ అసలైంది తెలుసుకోండి అని చెప్తున్నాడు. ఆల్రెడీ భక్తి చేసి వాళ్ళు పర్ఫెక్ట్ వేలో ఉన్నాం అనుకుంటే ఈ అవసరం ఏంటి అని అంటున్నా. కాబట్టి రెండో అంశంలోకి తెలిస్తే క్రైస్తవ్యం ఈ లోకానికి ఏమి ఇస్తుంది? ఇంతకీ ఏంటి ఆ ప్రత్యేకత? ఏమిటి క్రైస్తవ్యానికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి? మత్తయి సువార్తలో 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట చదివితే మనము 14వ వచనం చూస్తాం. 14వ వచనం, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును అని అన్నాడు. శిష్యులతో చెప్పాడు ఆయన, ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటింపబడును అని అన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని అన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి అని చెప్పాడు. నేను ఇందాక మిమ్మల్ని ఒక మాట అడిగాను కదా, ఎక్కడ లేదో చెప్పండి మతం. మతం అంటే అర్థమైంది కదా, దేవునికి మనిషికి సంబంధాన్ని. ఓకే, అన్ని చోట్ల మతాలు ఉన్నాయి, అన్ని చోట్ల వారి వారి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈయన ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళండి, మరి అక్కడ మతం ఉంది కదా, చెప్పాల్సిన అవసరం ఏంటి అని అంటే, క్రైస్తవులో ఉన్నటువంటి ఆ స్పెషాలిటీ ఏంటి? ఆ స్పెషాలిటీ ఎందుకు చెప్పాలి? ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కదా, ఎందుకు చెప్పాలి అని అంటే 3 విషయాలు మీతో చెప్తాను వినండి. అసలు బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని గురించి జనాలకి అర్థం కావట్లా. బైబిల్ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏకైక దేవుడు. 3 వ్యక్తులు ఒకటిగా ఉన్న దేవుడు. నీకు అర్థమైందా? ఎలా సాధ్యం అది? ట్రినిటీ, త్రిత్వము. కానీ దేవుడు ట్రినిటీ ఉన్నాడు, త్రిత్వముగా ఉన్నాడు, 3 వ్యక్తులుగా ఉన్నాడు అని బైబిల్లో అన్ని చోట్ల కనబడుతుంది. మీకు యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు నీళ్ళల్లో బాప్తిసం తీసుకొని బయటికి వచ్చాడు. ఆయన ఎవరు? ఆయన దేవుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఓకే, ఆయన మీదకి పరిశుద్ధాత్ముడు పావురం వలె వచ్చి వాలాడు. పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడా కాదా? దేవుడే. ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. అంటే అక్కడి నుంచి ఎవరో మాట్లాడారు. ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి అని ఆకాశం నుండి ఒక శబ్దం ఇచ్చింది. కాబట్టి పైన ఎవరో ఉన్నారు. ఆయన ఎవరు మరి? దేవుడా కదా? కాబట్టి 3 వ్యక్తులుగా ఉండేటువంటి ఏకైక దేవుడు. ఇక త్రిత్వం సబ్జెక్ట్ నువ్వు అర్థం చేసుకోవాలంటే, అనగా ఆ దేవుని గురించి నీకు మొత్తం నువ్వు ఇంకా తెలుసుకోవాలంటే దేవుని కంటే మించిన జ్ఞాని అయి ఉండాలి నువ్వు. ఆయన గురించి మొత్తం చెప్పాలి అని అంటే ఆయన కంటే పూర్తిగా, ఆయనకు అధిగమించిన జ్ఞానం ఉంటే కదా ఆయన గురించి పూర్తిగా చెప్పగలం. కానీ తనను తాను
మనకు అర్థమయ్యే విధంగా బైబిల్ గ్రంథంలో చెప్పిన విధంగా ఆయన త్రియేక దేవుడిగా కనపడుతూ ఉన్నాడు. తండ్రి, కుమారులు, పరిశుద్ధాత్మలుగా దేవుడిగా కనపడుతున్నాడు. ఇది బైబిల్లో ఉంది. ఇది అర్థం చేసుకుంటేనే దేవుని అర్థం చేసుకోగలుగుతాం. ఓకే, ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా మిగతా మన బ్యాక్గ్రౌండ్లలో వచ్చినటువంటి మన జ్ఞానంతో బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్లో అన్ని తప్పులు ఉన్నాయి అని కనపడుతుంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇస్లాం వాళ్ళు క్రైస్తవుల్ని క్వశ్చన్ చేస్తారు. యేసు దేవుడు ఎలా అవుతాడు? ఆయన ఎప్పుడన్నా చెప్పుకున్నాడా? నేను దేవుణ్ణి అని ఆయన ఎక్కడైనా చెప్పాడా? ఆయన ప్రవక్త కదా, ఆయన దేవుని కుమారుడు కదా అని చెప్తారు, క్వశ్చన్ చేస్తారు. దానికి క్రైస్తవులు ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళు చెప్పింది తప్ప రైటా? వాళ్ళు అడిగింది రైటే కదా, వాళ్ళ క్వశ్చన్ రైటే. మరి నీ దగ్గర సమాధానం ఏంటి? ఆయన దేవుడే కాదా? ఆయన దేవత గురించినటువంటి సమాచారం ఇంకా ఉంది కదా మరి. సో అవి పట్టుకోలేదు వాళ్ళు, ఒక చోట పట్టుకున్నారు. మీకు అర్థమవుతుందా? సో బైబిల్ని అర్థం చేసుకోవాలి, బైబిల్ దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అని అంటే తగిన జ్ఞానం ఉండాలా. మీకు కలిగినటువంటి మీ ఆలోచన విధానంలో బైబిల్ని అర్థం చేసుకోవాలని చూస్తే బైబిల్ తప్పుగా కనపడుతుంది. ఓకే, అది అలా ఉంచుదాం. ఇప్పుడు ఈ క్రైస్తవం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇన్ని మతాలు వారి మతాల్లో వారు పర్ఫెక్ట్గానే, వారు రైట్గానే వెళ్తున్నట్టుగా నదులన్నీ సముద్రంలో కలిసిపోతాయి, ఏ మతమైనా ఒకటే, స్వర్గానికి వెళ్ళిపోతాం అని అందరూ భక్తి చేస్తుంటే మరి ఆ మతాలు ఆచరించే వాళ్ళ దగ్గరికి ఈ సువార్త వెళ్ళాల్సిన అవసరం ఏంటి? సర్వలోకములో సర్వ సృష్టి వేరే వేరే మతాలు ఉన్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు, వదిలిపెట్టచ్చు కదా. మరి ఈయనేంటి వాళ్ళకి చెప్పు వెళ్ళి అంటున్నాడు? అంత స్పెషలా ఇది? ఏమిటి ఆ స్పెషల్? క్రైస్తవంలో ఏమిటి? ఈ క్రైస్తవం లోకానికి ఏమి ఇచ్చింది? ఆ క్రైస్తవంలో ఏం దొరుకుద్ది? 3 సంగతులు చెప్తానన్నాను. ఒకటి, తండ్రి యొక్క రెవల్యూషన్, తండ్రి తనను తాను బయలుపరుచుకున్నటువంటి విషయం. తండ్రి తనను తాను ఆవిష్కరించుకున్నటువంటి విషయం. ఇప్పుడు చెప్పనా, ఇందాక మిమ్మల్ని మతము అని అంటే వాట్ ఈస్ ద పవర్ బిహైండ్ దిస్ యూనివర్స్? ఏంటి ఆ పవర్? కొంతమంది అనుకుంటున్నారు అది అనుకుంటున్నారు, కొంతమంది అవి అనుకున్నారు, కొంతమంది ఆయన అనుకుంటున్నారు, వేరువేరుగా అనుకుంటున్నారు అని చెప్పాం కదా. అయితే బైబిల్ ఏం చెబుతుందంటే అసలు అదేంటో, ఆ యూనివర్స్కి వెనకాల ఉన్నటువంటిది ఏంటిదో దేవుడు తనను తానే బయలుపరుచుకున్నాడు. ఎలా బయలుపరుచుకున్నాడు అని అంటే ఆయన చెప్తే అర్థమైంది. ఎలా చెప్పాడు అని అంటే బైబిల్ గ్రంథంలో చెప్పాడు. బైబిల్లో ఉన్నటువంటి సంఘటనలన్నీ బైబిల్ ఈజ్ ఏ హిస్టారికల్ బుక్. బైబిల్ అనేది చారిత్రాత్మక పుస్తకం. ఈ బైబిల్లో చరిత్ర ఉంది. చరిత్ర అంటే కల్పితమా నిజమా? చరిత్ర అంటే జరిగిన ఈవెంట్, అది దాన్ని చరిత్ర అంటాం. గతంలో జరిగింది, కల్పితం కాదు. ఇట్ ఈజ్ ఎ హిస్టరీ. బైబిల్లో జరిగినటువంటి సంఘటనలన్నీ వాస్తవాలే. పాత నిబంధన మొదలుకొని అన్నీ వాస్తవాలే. సింపుల్గా చెప్పాడు. ఇవి ఎందుకు చేశానో చెప్పాడు. ఆయన కార్యాలు చాలా చేశాడు, మనుషుల్ని కలుగజేశాడు. ఎందుకు కలుగజేశాడో అని చెప్పాడు. మీకు అర్థం చేసుకోండి. దేవుని ఎలా తనను తాను బయలుపరుచుకున్నాడు అంటే క్రైస్తవం ఏం చెప్తుంది అని అంటే దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. ఎలా బయలుపరుచుకున్నాడు అంటే ఆయన చేసిన వాటిని చెప్పడం ద్వారా తనను తాను బయలుపరుచుకున్నాడు. విశ్వాన్ని ఎందుకు కలుగజేశాడు? చెప్పాడు ఆయన. మనుషులను ఎందుకు కలుగజేశాడు? చెప్పాడు ఆయన. ఒకరిని శిక్షించాడు, చెప్పాడు ఆయన. జలప్రలయంలో మొత్తాన్ని నాశనం చేశాడు,
చెప్పాడు ఆయన. మీకు అర్థమవుతుందా? అనగా బైబిల్ దేవుడు ఏం చేశాడంటే ఆ యూనివర్స్ వెనకాల ఉన్నటువంటి ఆ పవర్ ఏంటో, అసలు అది ఏంటో అనే సంగతిని నేనే అని తనను తాను బయలుపరుచుకున్నాడు. ఎలా బయలుపరుచుకున్నాడంటే చేశాడు, చేసిన దాన్ని చెప్పాడు. ఏ మతాల్లో ఇలాంటి అవకాశం ఉంది? బైబిల్ ప్రత్యేకత ఏంటి, క్రైస్తవం యొక్క ప్రత్యేకత ఏంటి మనం నేర్చుకుంటున్నప్పుడు ఏ మతాల్లో ఇలాంటి ప్రత్యేకత ఉంది? ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని చూస్తాము. తనను తాను బయలుపరుచుకున్నాడు. దేవుడు, మనం కొంచెం ఆలోచన చేస్తే దేవుని నమ్ముతున్నారు, బాగానే ఉంది, ఓకే, అవ్యో ఆయన ఏదో ఒకటి. దేవుని నమ్మేవా లేవా అని కాదు అసలు కావాల్సింది. అసలు నన్ను నమ్మిన దేవుడు వాట్ కైండ్ ఆఫ్ గాడ్ హీ ఈజ్, అసలు ఆ దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి దేవుడిని నమ్మావు అది తెలుసుకోవాలి. నేను ఇందాక అవి అని చెప్పానే, అవి అని చాలా చెప్పాను, వాటికి దైవత్వాన్ని ఇచ్చి నమ్ముతున్నారు అని. వాట్ కైండ్ ఆఫ్ గాడ్ యు బిలీవ్? సో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ దేవుడు మనల్ని కలిగించి తనను తాను బయలుపరుచుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఆ విషయాలన్నీ ఆయన అని చెప్పబడింది బైబిల్లో, అంతేనా? ఆయన వ్యక్తి, ఆ వ్యక్తి మాత్రమే కాకుండా ఆయన వ్యక్తిత్వం గలవాడు. వ్యక్తిత్వం గలవాడు. ఇవన్నీ ఎలా తెలిసిందండి మనకి? ఎలా తెలిసింది? ఎలా తెలిసింది అంటున్నా? ఈ మనిషి గురించి నాకు ఎక్కువ తెలియాలనుకో, ఎలా తెలుస్తుంది? సహవాసం చేసి, సహవాసంలో ఏముంటుంది, ఎలా తెలుస్తుంది? సహవాసం చేసావు ఎలా తెలుస్తుంది? అది పాయింట్. నేను ఇప్పటిదాకా చెప్తున్నా కదా, దేవుడు తన గురించి తాను ఆవిష్కరించుకున్నాడు. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్. ఆయన చేశాడు, ఎందుకు చేశాడో ఆ విషయాలు చెప్పాడు. తనను తాను బయలుపరుచుకున్నాడు. గాడ్స్ రెవల్యూషన్, అది బైబిల్ ఇచ్చేటువంటి ప్రత్యేకత. మిగతా వేరే మతాలన్నీ ఉన్నాయి కదా, ఇలాంటి దేవుడు నేను ఎందుకు చేశాను అని తనను తాను చెప్పుకున్నటువంటి విషయాలు ఎలాగున్నాయో మరి మనకు తెలియదు. బైబిల్లో అయితే దేవుడు తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. ఆయన చెప్పడం వల్ల అవి జరిగాయి. అంతేకాకుండా ఈ దేవుని ప్రత్యేకత ఏంటంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన మానవుడిగా వచ్చాడు, మనలాగా ఉన్నాడు, మనలాగా తిన్నాడు, మనలాగా త్రాగాడు, మనలాగా పడుకున్నాడు, మనలాగా అలసిపోయాడు, మనలాగా ఉన్నాడు. అసలు దేవుని ఎలా ఉంటాడు దేవుడు? అది దేవుడు ఏంటి అని అంటే ఇదిగో ఏమన్నా చూడు, యేసుప్రభు అన్నాడు, నన్ను చూసిన వారు ఆ దేవుడిని చూసినట్టే కదా అన్నాడు. అనగా దేవుడు ఇలాగే ఉంటాడు అని మనుషునికి నేరుగా పరిచయం చేసింది బైబిల్ గ్రంథం. ఏ మతాల్లో ఒక దేవుడు ఒక సాధారణమైనటువంటి మనిషిగా వచ్చి ఇది దేవుడు అని చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరు లేరు. బైబిల్లోనే ఉంటుంది. ఎందుకనంటే యేసుక్రీస్తు దేవత్వంలో సంపూర్ణత కలిగినవాడు, దేవుడు అంతే. ఆయన చూడు, ఇలాగిన దేవుడు తనను తాను బయలుపరుచుకున్నటువంటి విషయం. ఇంకా చెప్పాలని అంటే మీరు ఒక మాట బైబిల్ గ్రంథంలో చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 8:16లో చదివితే 8:6 ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతల అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన
తండ్రి. ఏ మతంలో ఉంది ఈ ఫెసిలిటీ? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్పెషాలిటీ చెప్తున్నా. దేవుడు సృష్టించాడు, ఎందుకు చేశాడో చెప్పాడు, తనను తాను చెప్పాడు అనే విషయాలు చెప్పాను. యేసుక్రీస్తుగా దేవుడంటే ఇలాగే ఉంటాడని చూపించాడని చెప్పాను. తర్వాత ఇక్కడ అంటున్నాడు అసలు ఆ దేవుడు ఎవరు కాదు, మనకి తండ్రి. ఏ మతంలో దేవుణ్ణి తండ్రి అని పిలవచ్చు? మై ఫాదర్, నానా, తండ్రి, అబ్బా. ఏ మతంలో ఉంది ఫెసిలిటీ? సో దేవుడు ఎవరో తనను తాను బయలుపరుచుకున్నాడు అని చెప్పుకుంటున్నాడు కదా. అన్ని మతాలు ఒకటే అనుకో వెళ్తున్నటువంటి లోకంలో క్రైస్తవ్యాన్ని మాత్రం ఎందుకు అందరికీ చెప్పండి అని చెప్తున్నాడనంటే ఇందులో ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తున్నాము. దేవుడు తనను తాను రివీల్ చేసుకున్నాడు. తను ఎలాంటి వాడు, తన గుణ లక్షణాలు ఏంటో అన్ని వివరించుకున్నాడు. ఆయన చేశాడు, వాటిని చెప్పాడు. అందుకని ఆయన గురించి మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తులాగా మానవుడిగా కనపడ్డాడు. ఆయన మనకు తండ్రి. అంతేకాకుండా ఆయన గురించి ఇంకా మనం అర్థం చేసుకోవచ్చామంటే దేవుడు నీతిగా ఉంటాడు. ఆయనకు పెట్టిన పేరు పరిశుద్ధుడు అని. హోలీ గాడ్, ఈజ్ ఎ రైచియస్ గాడ్. ఈ దేవుడు ఎలాంటి వాడు అని అంటే సింపుల్గా అర్థమవుతుంది. వ్యభిచారం చేస్తే కాదు తప్పు, వ్యభిచారం చేస్తేనే కాదు తప్పు, మోహపు చూపు చూసిన తప్పే అని చెప్పిన వాడు దేవుడు. కాబట్టి ఈయన స్టాండర్డ్స్ ఎలాగున్నాయో చూడండి. నరహత్య చేస్తేనే కాదు, కోపడ్డ పాపమే అన్న. అంటే ఈయన స్టాండర్డ్స్. ఈ దేవుడు ఎలాంటి వాడో చూడండి మరి. సో దేవుని క్యారెక్టర్ని తనను తాను బయలుపరుచుకోవడం ద్వారా ఆ దేవుడు ఏంటో, వాట్ ఈస్ ద పవర్ బిహైండ్ దిస్ యూనివర్స్, అదేంటో ఆయన తనను తానే బయలుపరుచుకోవడం ద్వారా ఆయన యొక్క లక్షణాలన్నీ మనకు అర్థమైనాయి. క్రైస్తవ్యంలో ఇది దేవుణ్ణి నేరుగా మనకి పరిచయం చేస్తూ ఉంది. ఇది ఒకటి, తండ్రి తనను తాను బయలుపరుచుకోవడం ద్వారా. ఏ మతంలో ఈ అవకాశాలు లేవండి. తనను తాను తండ్రిగా, నన్ను తండ్రి అనండి అని ఏ దేవుడన్నా చెప్తాడా? బైబిల్తో చెప్పాడు. మరి నా స్టాండర్డ్స్ ఇవి, ఇలాంటి స్టాండర్డ్స్ ఏ దేవుళ్ళని చెప్పారా? యేసుక్రీస్తు అన్నాడు, నేను నాలో పాపం ఉన్నదని ఎవడు ఛాలెంజ్గా. ఆయన స్టాండర్డ్స్ అవి. మరి దేవుడు ఇలాగుంటాడు అని కేవలం ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు. ఇలాగ తనను తాను బయలుపరుచుకుని, ఇది క్రైస్తవులో ఉన్న స్పెషాలిటీ. రెండవ మాట ఏమంటే యేసుక్రీస్తు ద్వారా సఖ్యత. క్రైస్తవులో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈ రెండో పాయింట్లు ఉన్నాం మనం. క్రైస్తవం ఏమిస్తుంది లోకానికి అంటే దేవుణ్ణి తన తాను బయలుపరుచుకున్నాడు. రెండోది యేసుక్రీస్తు ద్వారా సఖ్యత జరిగింది. సఖ్యత జరిగింది, రికాన్సిలియేషన్ అని అన్నారు. యేసుక్రీస్తు ద్వారా సఖ్యత అంటే, సఖ్యత అని అంటే ఆ దేవునికి ఈ మనుషులకి సఖ్యత. మతాల్లో ఏమున్నాయి మనం మొదట్లో చూసాం. అవి ఆ దేవుణ్ణి మనం రిలేట్ చేసుకోవడానికి ఏమేమి చేస్తారో కొన్ని వరకు మనం చూసాము. బైబిల్లో ఏం చెప్తుందని అంటే ఆ దేవునికి మనిషికి సఖ్యత రావడానికి రెండు అవసరం అవుతాయి. ఒకటి క్షమాపణ, రెండోది ప్రాయశ్చిత్తం. క్షమాపణ అనగా మనిషి పాపి కదా, తప్పులు చేస్తాడు కదా. కాబట్టి ఈ తప్పులు చేశాడు కాబట్టి మనిషికి క్షమాపణ. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, మార్కు సువార్త 2:10లో ఏముందనంటే పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు. క్షమాపణ. ఇప్పుడు చూడండి, నేను ఉందాక ఆ వ్యక్తి గురించి మాట్లాడే కదా, నేను బైక్ ఎక్కిన వ్యక్తి. నేను అతన్ని అడగలేదు, కానీ ఒకవేళ అడిగింటే, అయ్యా నువ్వు ఇంత భక్తి చేస్తున్నావు, రోజు ఉదయాన్నే ఇది చేస్తానన్నావు కదా, మరి నీ పాపాలు క్షమించబడ్డాయా
అని నేను అడిగితే ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? క్షమించబడ్డాయా? మనిషి పాపాలు చేస్తాడు, పాపాలు క్షమించబడ్డాయా అని అతను అడిగితే ఏం చెప్పింటాడు? నాకు తెలియదయా అంటాడు కదా. వినండి, క్రైస్తవ్యం మాత్రమే క్షమాపణని ఆఫర్ చేస్తుంది. ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం. అన్ని భక్తులు చేస్తున్నారు, వ్రతాలు, మాలలు, సరే మీ మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. అన్ని నదులు సముద్రంలో కలుస్తాయి అన్నట్టుగా ఏది చేసినా అక్కడికి వెళ్తాం అన్నట్టుగా చేస్తూ ఉన్నాం. ఓకే, దానికి అష్యూరెన్స్ ఉందా? క్షమాపణ చేసినటువంటి తప్పులకి క్షమాపణ ఉందా? లేదు లేదు, అక్కడికి పోయిన తర్వాత మమ్మల్ని నరకంలోనో లేకపోతే స్వర్గంలోనో యమకింకరుల దగ్గర లేకపోతే రంభావరసు దగ్గర పెడతాడా అనుకుంటావా? కానీ బైబిల్ గ్రంథం క్లియర్గా చెప్పేది మనుషులకి క్షమాపణ ఉంది, మీరు క్షమించబడతారు. ఇందాక దేవుని స్టాండర్డ్ గురించి తెలుసుకున్నాం కదా. ఆయన న్యాయంగా ఉండేవాడు, ఆయన నీతిగా ఉండేవాడు, ఆయన తప్పు చేసేవాడు కాదు, ఆయన పరిశుద్ధుడు. ఈజ్ ఎ రైచియస్ గాడ్. ఆయన ఏం చేసినా రైటే అవుతుంది. సరే, ఇప్పుడు ఈ వ్యక్తి తప్పు చేశాడు, ఈ తప్పు చేస్తే ఈ తప్పు చేసినటువంటి వ్యక్తిని పో క్షమించపో అని అంటే రైటేనా? స్కూల్లో పిల్లాడు ఉన్నాడు, వాడు తప్పు చేశాడు, ఎరా తప్పు చేసావా? చేశాను, సరే పో క్షమించా అని అన్నాడు అనుకో టీచర్, రైటేనా? మంచి టీచరేనా? బికాజ్ హీ ఈజ్ రైచియస్ గాడ్, హీ కెనాట్ ఫర్గివ్ ద సిన్నర్స్. గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయాధిపతి. ఆయన ఏం చేసినా న్యాయమే ఉంటుంది. తప్పు చేసినవన్నీ ఊరక వదిలిపెట్టి పోతే పోనీలే పిల్లోళ్ళు అట్లా చేస్తారులే అని వదిలిపెట్టేవాడు కాదు. ఆయన తప్పుకి శిక్ష వేసేవాడే. మరి క్షమాపణ ఎలాగొచ్చింది అని అంటే, క్రైస్తవం ఇచ్చేటువంటి క్షమాపణ ఎలాగొచ్చింది అని అంటే చెప్తున్నా, మనుషులకి యోగ్యత సఖ్యత రావాలి. దేవునితో మనిషికి రావాలంటే ఒకటి క్షమాపణ రావాలి. ఎలాగొచ్చింది క్షమాపణ అని అంటే, దానికి ప్రాయశ్చిత్తం జరిగింది. ఏం జరిగింది? ఎలా? యేసు ప్రభు ద్వారా జరిగింది. అదే చెప్తున్నా. తండ్రి తనను తాను బయలుపరుచుకున్నాడు. దేవుడు ఏంటో యేసుక్రీస్తు ద్వారా క్షమాపణ దొరుకుతుంది, అందులో ప్రాయశ్చిత్తం జరిగింది. యేసుక్రీస్తు గురించినటువంటి చెప్పబడిన మాట, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చదువుదాం, 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో, ఈయన అయితే పాపముల నిమిత్తం సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి, మరలా చదువుతున్నా, ఈయన అయితే పాపముల నిమిత్తం సదాకాలము నిలుచు ఒక్క బలి, అనగా యేసుక్రీస్తు ఒక్క బలి సదాకాలం. ఈ 2000 సంవత్సరాలుగా ఎంతమంది పాపాలని మొత్తానికి సంబంధించిన శిక్ష. సో ప్రాయశ్చిత్తం జరిగింది. ఆ ప్రాయశ్చిత్తం ద్వారా పాపిగా ఉన్నటువంటి మనిషి పాపాలు క్షమించబడి దేవునితో సఖ్యతగా అవుతున్నాడు. ఇది క్రైస్తవ్యం మాత్రం ఇవ్వగలుగుతుంది. ఇక వేరే మతాల్లో ఏమన్నా ఉన్నాయేమో చూడండి అంటున్నా. యేసుక్రీస్తు ఎందుకు వెళ్ళండి మీరు చెప్పండి, ఈ సువార్త చెప్పండి అన్నాడు? ఇది కారణం. దేవుడు తను వ్యక్తపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనుషులకి సఖ్యత వచ్చింది, సఖ్యత వచ్చింది. ఓకే, సఖ్యత వచ్చింది. ఎలా సఖ్యత? పాపి అయిన మనిషి సఖ్యత ఎలాగ జరిగింది? ఆ పాపాలు క్షమించబడ్డాయి. క్షమించబడటానికి కార్యం ఏం జరిగింది అని అంటే ప్రాయశ్చిత్తం జరిగింది. అది యేసుక్రీస్తు సిలువలో జరిగింది. యేసుక్రీస్తు సిలువలో అలాగ జరిగింది. సరే, పాపాలు క్షమించబడ్డాయి, మనిషికి దేవునికి ఈ సఖ్యత ఏర్పడింది. మరి అలాగనే ఉంటాడా? మతం ఏం చేస్తుంది? క్రైస్తవ మతం అని అంటే ఇందులో ఉన్న ప్రత్యేకత ఇంకొక సంగతి తెలుసుకుంటే,
పరిశుద్ధాత్మని ద్వారా ఈ క్షమించబడిన వ్యక్తిని నూతనంగా పుట్టిస్తున్నాడు. రీక్రియేషన్. బైబిల్ గ్రంథంలో ఉన్న క్రొత్త జన్మ. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడలవాడు నూతన సృష్టి. నూతన సృష్టి. వినండి ఈ మాట. దేవుణ్ణి నువ్వు నమ్మావు, భక్తి చేస్తున్నావు అని అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ బంధం ఏం చేస్తుందంటే మనిషిని పాపాలు క్షమించబడటమే కాదు, ఆ క్షమించిన మనిషిని కొత్తగా పుట్టిస్తుంది. నూతన సృష్టి అంటే మళ్ళా పుట్టాడు. ఇంతకుముందు లాంటి వాడి కాదు, నూతన సృష్టి. అర్థమవుతుందా మీకు? ఏ మతంలో ఉంది ఈ ఫెసిలిటీ? వేరే మతాలు ఏమైనా అయితే ఒకవేళ సంస్కరణలు చేయొచ్చేమో. అవి చేసేవయ్యా, అలా కాదు, ఇప్పటి నుంచి ఇలా చేయి అని చెప్పగలరేమో, కానీ ఒక మనిషిని నూతనంగా సృష్టించేటువంటి అనుభవం ఏ మతం ఇవ్వట్లేదు, క్రైస్తవ మతం ఇస్తుంది. క్రొత్త జన్మ అనే పదం క్రైస్తవంలో కనపడుతుంది, నీకు ఎక్కడ కనపడదు. ఇక వెతుకో, నువ్వు చేసే భక్తిలో నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి తీతు పత్రిక చదువుదాం. తీతు పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను. ఆ మాటలు మెడిటేట్ చేయండి మీరు. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. ఈ స్నానమే బాప్తిస్మం. పాపిగా ఉన్నవాడు చచ్చిపోతాడు, ఆ చచ్చిపోయినవన్నీ తిరిగి బ్రతికిస్తాడు. అసలు పరిశుద్ధాత్ముడు చేసినటువంటి మొట్టమొదటి అద్భుత కార్యం ఏంటి చెప్పనా? పరిశుద్ధాత్ముడు చేసిన పని, యేసుక్రీస్తు సమాధిలో చనిపోయి, సమాధిలో శరీరధారిగా చనిపోయి ఉంటే ఆయనలో జీవం ఇచ్చి లేపాడు. దేవుడు లేపాడు ఆత్మ ద్వారా. పరిశుద్ధాత్మని కార్యం అది. ఇలాగన చనిపోయిన వారిని తిరిగి లేపే పని యేసు ప్రభువుతో ప్రారంభం చేసి, ఎవరైతే పాపముల విషయంలో చనిపోతారో, మారు మనసు పొందుతారో వాళ్ళని బాప్తిస్మంలో వాళ్ళని పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావము ఇచ్చుట ద్వారా నిన్ను రక్షించింది. సో పరిశుద్ధాత్మని ద్వారా నూతన సృష్టి అవ్వడం, ఇది క్రైస్తవంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇంక చెప్పొద్దా? వాళ్ళు వేరే మతంలో ఉన్నారులేని వదిలిపెట్టాలా? చెప్పొద్దా వాళ్ళకి? అందుకనే చెప్పండి అన్నాడు దేవుడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి చెప్పండి. పరిశుద్ధాత్ముడు మనల్ని నూతనంగా పుట్టించడమే కాదు, క్రొత్త జన్మ, క్రొత్త సృష్టి, పునర్జన్మ, ఈ పదాలు ఇక నీకు ఎక్కడ కనపడవు లోకంలో. క్రైస్తవమే ఇది ఆఫర్ చేస్తుంది కనుక ఈ విషయాలు చెప్పండి అని అన్నాడు. అంతేకాకుండా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడని అంటే, ఈ రీక్రియేషన్ అనేది మనం ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిసం తీసినప్పుడు కొత్త జన్మే కాదు. ఒకరోజు మనల్ని ఏం చేస్తాడు అని అంటే, ఈ మంటి దేహము నుండి మనల్ని మహిమ దేహముగా మారుస్తాడు. పునరుద్ధానం ఒక రోజున, ఇది ఫ్యూచర్లో జరగబోయేది. ఆత్మ ద్వారా మన శరీరము మహిమ దేహముగా మార్చబడబోతుంది. పరిశుద్ధాత్ముడు మనల్ని అలా మార్చేస్తాడు. మంటి దేహము కాస్త మహిమ దేహముగా మారిపోతుంది. ఇలాగన ఒక మనిషి మహిమ దేహముగా మార్చబడి కొత్త సృష్టిగా తయారైన వాడు, కొత్త ఆకాశం కొత్త భూమిలో దేవుడు అక్కడ నిన్ను ఉంచుతాడు. కాబట్టి నువ్వు ఉండగలిగేటట్టుగా క్రొత్త ఆకాశాన్ని కొత్త భూమిని దేవుడు తయారు చేస్తాడు.
పాపాలు క్షమించాడు, కొత్తగా మార్చాడు, కొత్తగా సృష్టించాడు. అసలు అలాగిన మార్చబడినటువంటి వ్యక్తి మహిమ దేహంలో కనపడే విధానం ఎలాగుంటుంది అని అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో నుంచి చదివితే ఇక్కడ ఉంటుంది. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు అని అంటే బతికున్నప్పుడు. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు కాదు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉంటాం. యేసుక్రీస్తును మొదట్లో వచ్చినప్పుడు ఆయన చూస్తే ఎవరు చూసినట్టు? నన్ను చూస్తే దేవుని చూసినట్టు అన్నాడు కదా. ఇప్పుడు రేపు నీకు మహిమదేహం వచ్చిన తర్వాత నువ్వు ఆయన్ని పోలిగా ఉంటావు అని అన్నాడు. అంటే ఎవరిని పోలి ఉన్నట్టు? దేవుణ్ణి పోలినటువంటి దేవుని కుమారులుగా. క్రైస్తవులో ఉన్నటువంటి ఆధిక్యత చూడండి. ఇక చెప్పొద్దా అండి ఈ సువార్త? లోకానికి చెప్పొద్దయ్యా? చెప్పండి, చెప్పండి. దేవుణ్ణి పోలి ఉండేటువంటి ఆ గొప్ప ఆధిక్యత ఇది క్రైస్తవులకు మాత్రమే ఉంటుంది. ఎక్కడుందండి? మనుషుల్ని మార్చి చేసే పని. అందుకోసం అది కదా. దీని ఫలితం ఎలాగుంటుంది? చివరిలో దాని ఫలితం ఎలాగుంటుందో చెప్తాను. దాని ఫలితం ఎలాగుంటుంది? ఇది ప్రత్యేకమైందండి క్రైస్తవ్యం. ఇది ప్రత్యేకమైంది, అన్నిట్లాగా ఉండేది కాదు. యేసు ప్రభువు అన్నాడు ఒక్కటే మాట, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఇక ఏ మార్గములో కూడా నువ్వు అక్కడికి వెళ్ళలేవు అన్నాడు. కాబట్టి భక్తి చేస్తున్నామని అంటే వెళ్తామంటే కాదు, నేనే. సో హీ ఈజ్ స్పెషల్ స్పెషల్ స్పెషల్. ఈ దేవుని గురించే అరియోపగు సభలో పౌలు మాట్లాడాడు. తెలియగల వాళ్ళందరూ చెబుతుంటే కొందరు విన్నారు, కొంతమంది మామూలుగానే ఏంది నువ్వు చెప్పేది అన్నారు. అది ఓకే, కానీ చెప్పాల్సినటువంటి విషయం మాత్రం చెప్పాడు, చెప్పాలి. అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి చెప్పండి అన్నది. అందుకే ఆయన. సో హీ ఈజ్ స్పెషల్. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ లేదు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఎందుకో క్రైస్తవం గురించిన వివరాలు మనం అర్థం చేసుకుంటే మీకు తెలిసింది కదా. అందుకని చెప్తున్నాడు, ఈ నామమున తప్ప ఇక వేరే ప్రయత్నాల వల్ల రక్షణ కలుగదు అని చెప్పాడు. ఒకటే. సో ఇది ప్రత్యేకమైంది. దానికి సంబంధించిన ఈ మాట ఏంటంటే, ప్రత్యేకమైందే కానీ అందరికీ చెప్పండి. క్రైస్తవం ఎంత మంచి చూడండి, చెప్పండి. ఇది చాలామంది ప్రత్యేకమైందంటే ప్రత్యేకం దాచిపెట్టుకుంటుంటారు. ఓ మంది స్పెషల్. అలా కాదయ్యా, ఈ మంచి వార్తని అందరికీ షేర్ చేయండి. అందుకని మిషనరీలు జీవితాలను త్యాగాలు చేసుకుంటూ పరిచర్యలు చేశారు. వాళ్ళ లైఫ్ ఎంత భయానకమైన పరిస్థితులైనా కూడా జీవితాన్ని అర్పించారు. ఎందుకు అని అంటే ఇది మార్గం, ఇది మార్గం, ఇది మార్గం అని. ఇది మార్గం. రోమీల కాలంలో క్రీస్తు పూర్వం 27వ శతాబ్దంలో ప్యాంథియన్ అని రోమా పట్టణంలో కట్టించారు. రోమీలు కట్టించుకున్నారు. ఆ ప్యాంథియన్లు ఏముంటాయనంటే, ఈ రోమా సామ్రాజ్యం అప్పుడు విశ్వవ్యాప్తంగా వాళ్ళే విజేతలు. అన్ని దేశాలని వాళ్ళే జయిస్తూ వచ్చారు. ఏ దేశాన్ని ఓడిస్తే ఆ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళ దేవతని ఈ ప్యాంథియన్లో ఒక అరలో పెట్టేవాళ్ళు. ఇంకొక దేశాన్ని ఓడిస్తే వాళ్ళ దేవతను తీసుకొచ్చి ఆ ప్యాంథియన్ ఇంకొక అర. సో ప్యాంథియన్ ఎలాగుంది అని అంటే అన్ని మతాలు కలిపి ఒకే చోట నిలిపినటువంటి పరిస్థితుల్లో ఉంది. ప్యాంథియన్లో అదే చేశారు. అందుకని ప్యాంథియన్ కట్టించారు. ప్యాంథియాన్ అంటే అనేకమైన దేవుళ్ళు ఒకే చోట ఉన్నారు. ఇది రోమీలకు చేసినటువంటి ప్రయత్నం. ఆ కాలంలో క్రైస్తవులను కూడా అడిగారు వాళ్ళు, అయ్యా ప్యాంథియన్లో అన్ని దేవతలు
ఇక్కడ ఉన్నాయి అందుబాటులో. కాబట్టి క్రైస్తవానికి సంబంధించినటువంటి మీ యేసు ప్రభు విగ్రహాన్ని కూడా ఇక్కడ పెడతామని అంటే నెవర్, క్రైస్తవులు ఒప్పుకోవాలా. అన్నిటితో సమానము కాదు మాది, మాది ప్రత్యేకమైంది అని అన్నారు, ఒప్పుకోలేదు, పెట్టలేదు. కాబట్టి ప్యాంథియన్లో ఆ రోజుల్లో యేసుక్రీస్తుకు అర ఏం లేదు, ఏ అరలో యేసుక్రీస్తు లేడు, పెట్టలేదు, వీళ్ళు అంగీకరించలేదు. మా దేవుడు అన్నిటితో సమానం కాదు అని అన్నారు. ఇప్పుడు ప్యాంథియన్కి వెళ్తే ఇప్పుడు ప్యాంథియన్లో ఏముంటుందంటే, ఇప్పుడు ఊహించండి ఏముంటుంది. యేసుక్రీస్తు విగ్రహం మాత్రమే ఉంది, మిగతా అన్నీ లేవు. ఇక ఇవన్నీ కాదు, యేసుక్రీస్తు ఒక్కటే నిజమైన దేవుడు అని ఇప్పుడు చెప్తున్నారు. రేపు జరగబోయేది కూడా అది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 9 నుంచి చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9లో, అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తును ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించిన. ఆయన ఒక్కడే ఉంటాడు. ఈజ్ యూనిక్ రిలీజియన్ ఇది క్రైస్తవం. అందుకని అన్నిటితో సమానమైంది కాదండి. వాళ్ళు ఏదో వెళ్తున్నారు, ఓకే వెళ్ళినా సరే అయ్యా ఇది తెలుసుకో అని చెప్పాల్సిన బాధ్యత క్రైస్తవాన్ని ఉంది. అందుకే మిషనరీలు ధనాన్ని పోశారు, మనుషుల్ని పోశారు, ప్రాణాలు అర్పించారు. ఇదేయా నిజం. మనుషులకి నిజంగా దేవునికి మనుషులకి సంబంధించిన అసలమైన మతం ఇది తెలుసుకోండి. అంగీకరించిన వారు అంగీకరించారు, క్రైస్తవులు అయ్యారు. అంగీకరించిన వాళ్ళు మాకు అవసరం లేదనుకున్నారు, దట్స్ ఓకే, వాళ్ళ ప్రాబ్లం అది. అన్నీ ఒకటి అనేది మాత్రం బైబిలు ఒప్పుకోవట్లేదు. అన్ని నామముల కంటే ఈయనకు అర్పించాడు దేవుడు. యేసుక్రీస్తు మాత్రమే ఒక రోజున తీర్పు తీర్చబోతున్నాడు. అది క్రైస్తవానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇన్ని మతాల క్రైస్తవం ఎందుకు, ఏమిస్తుంది అంటే ఇది ఇస్తుంది. 3 ముఖ్యమైన విషయాలు చెప్పాను మీకు. ఎలా ప్రత్యేకమైంది అని అంటే, దేవుడు తనను తానే బయలుపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా ప్రాయశ్చిత్తముతో కూడిన క్షమాపణ ఇచ్చి మనుషుల్ని సఖ్యత చేశాడు. పరిశుద్ధాత్మని ద్వారా మనుషుల్ని కొత్తగా తయారు చేశాడు. ఒక రోజున మనుషులు, ఆ దేవుని నివాసం ఈ మనుషులతో ఉంటుంది. మనుషులు ఒకలాగా ఎలాగుంటారంటే ఆయనను పోలిన వారిగా ఉంటారు. అందుకోసం మనల్ని దేవుడు తయారు చేసుకున్నాడు. హోప్ యూ అండర్స్టాండ్ ద క్రిస్టియానిటీ. ఈ క్రైస్తవంలోని ఈ సువార్త, అందుకే దీన్ని సువార్త అన్నారు. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్త చెప్పండి. మనుషుల్ని ఇలాగున దేవుడు దగ్గర తీసుకుంటాడు. ఇది తెలుసుకోండి. మేము ఈ ప్రయత్నాలు ఓకే పరిశీలన చేసుకోండి. ఇది అర్థమైతే యేసుక్రీస్తులోకి రండి. దేవుడు నిన్ను తన పోలికలో తనవాడిగా తనతో సదాకాలం ఉంచుకోవడానికి ఆశపడుతున్నాడు. మీరందరూ క్రైస్తవంలో ఉన్నందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఇట్ ఈస్ ఇంక్లూజివ్ అన్నాను. ఇది నీ దగ్గరే ఉండేది కాదు, ప్రత్యేకమైందే కానీ నీ దగ్గరే ఉండేది కాదు. ఇది ఇతరులకు కూడా చేరవలసింది, కలుపుకుంటుంది. ఇతరులకి చేరవేయాల్సిన సువార్త అది నీది, నాది భారం. ఇంత గొప్ప ధన్యత ఇచ్చినటువంటి ఆ దేవునికి మనం కృతజ్ఞులుగా ఉండి ఈ భారాన్ని ఇతరులకు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ చొప్పున మనం చేస్తూ దేవుని యొక్క ఆ గొప్ప దర్శనాన్ని నెరవేర్చడంలో మనం ముందుకు సాగాలని మీకు అందరికీ మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం.